నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాఘ పౌర్ణమి సందర్భంగా, కుంభ సంక్రమణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. దీన్నే హిమశోధన పూర్ణిమ అనే పేరుతో కూడా పిలుస్తారు. మాఘ పౌర్ణమి సందర్భంగా చేసే సముద్ర స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి నరపీడ, దృష్టిదోషము, శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే మాఘ పూర్ణిమ సందర్భంగా సముద్ర స్నానం చేయండి. సముద్ర స్నానం చేసేటప్పుడు ఒక కరక్కాయ సముద్రంలో వేసి సముద్ర స్నానం చేయటం ద్వారా దృష్టిదోష తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మాఘ పౌర్ణిమ నాడు నిర్వహించేటటువంటి తిల దానం కానీ, తిల హోమం కానీ, తిల భక్షణం కానీ విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తాయని బ్రహ్మవైవర్త పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అంటే ఈరోజు నువ్వులు దానం ఇస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వండి. ఆహారంలో నువ్వులు స్వీకరించండి. తిల దానం చేసినా, తిల భక్షణం చేసినా అద్భుతంగా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కొన్ని ప్రామాణిక గ్రంథాల ప్రకారం సతీదేవి ఆవిర్భవించిన రోజు మాఘ పౌర్ణమి అని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు పార్వతీదేవిని పూజించడం ద్వారా పార్వతీదేవి అనుగ్రహం కలిగి వివాహ సమస్యలు, దాంపత్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అందుకే గృహంలో, పూజా మందిరంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీ స్వరూపంగా భావిస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అని జపిస్తూ అక్షింతలతో పూజించడం ద్వారా కూడా గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు కుంభ సంక్రమణం. సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. సంక్రమణ రోజు చేసే స్నానం 7 జన్మల దోషాలు, 7 జన్మల పాపాలు తొలగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు స్నానం చేసే నీళ్లలో ఎర్ర పుష్పాలు కలుపుకొని ఆ నీటితో స్నానం చేయటం ద్వారా, సూర్యుడికి ప్రియమైన విధంగా గోధుమలు దానం ఇవ్వటం ద్వారా కుంభ సంక్రమణం సందర్భంగా సూర్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడీ సాయినాథుడిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తి నారాయణః సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః. నమః శివాయ సాంబాయ సగణాయ అధిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. పరమ పావనమైన మాఘ పూర్ణిమ పర్వదినం ఈ రోజున ఎటువంటి ఆధ్యాత్మిక సాధన చేసినా అద్భుత ఫలితమిచ్చేటువంటి కాల విశేషం ఈ రోజున ఉన్నది. సాధారణంగా సత్కర్మ చేసేటప్పుడు సత్ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం. పైగా మనకున్నటువంటి కష్టాలు పోవాలని, ఇష్టమైనవి లభించాలని ఎవరైనా దైవ సంబంధమైన కార్యాలు చేస్తూ ఉంటారు. కొంతమంది చిత్తశుద్ధి కోసం చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ భాగం కష్టం తొలగడం కోసం, ఇష్టప్రాప్తి కోసమే చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకే శాస్త్రములు బహుమార్గములు చూపిస్తుంటాయి. లౌకిక ప్రయత్నాలు కూడా ఈ రెండింటి కోసమే చేస్తుంటాం, కష్టం తొలగాలని, ఇష్టం రావాలని. అయితే ఒక్కొక్కప్పుడు లౌకిక ప్రయత్నాలు ఎన్ని చేసినా లభించదు. అప్పుడు దైవిక ప్రయత్నం కావాలి. అది శాస్త్ర ప్రకారంగా చేయాలి. అలాంటి ప్రయత్నమే ఆయా పర్వదినాల్లో చేసేటువంటి వివిధ సాధనలు. అవి ఒకవైపు మనకి ఇష్టప్రాప్తిని కలిగిస్తూ, అనిష్టాన్ని తొలగిస్తూ క్రమంగా చిత్తశుద్ధిని, భగవద్భక్తిని కూడా కలిగిస్తాయి. అయితే ఇవి చేసేటప్పుడు పద్ధతులు కొన్ని ఉంటాయి. సాధారణంగా దేశము, కాలము ఈ రెండిటి బట్టి చేసే సత్కర్మకు బలం పెరుగుతూ ఉంటుంది. అదే పని కానీ పవిత్రమైన క్షేత్రాల్లో చేస్తే అది కొన్ని రెట్ల అధికంగా ఫలితం ఇస్తుంటుంది. అదే సత్కర్మ కొన్ని పవిత్రమైన కాలాల్లో చేస్తే మరింత గొప్పగా ఫలితం ఇస్తుంటుంది. అలాంటి కాలాలు జ్యోతిష్శాస్త్ర రీత్యా ఏది ఏ కర్మలకు ఉత్తమ కాలమో మన పెద్దలు వేదాది శాస్త్రముల ద్వారా తెలియజేశారు. ఆ పద్ధతిలో ప్రతి మాసము గొప్పదే. కొన్ని కర్మలకు కొన్ని మాసములు ప్రత్యేకంగా కొన్ని సాధనలకు విశేషంగా చెప్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి మాఘమాసం. ఈ మాఘమాసం స్నాన, దాన, జప, తపస్సులకి ముఖ్యమైనది అని శాస్త్రం చెప్తున్నది. అంటే మాఘమాసంలో వచ్చే ప్రతి తిథి పుణ్యమే. సాధారణంగా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవతకి విశేషంగా మన శాస్త్రం ఉన్నది. చవితి గణపతికి, షష్ఠి సుబ్రహ్మణ్యునికి, సప్తమి సూర్యునికి, ఏకాదశి, ద్వాదశి విష్ణువునకు, చతుర్దశి శివునకు, పూర్ణిమ, అమావాస్య మొదలైన అమ్మవారికి ప్రీతికరమైన శాస్త్రం.
అవి ఏ మాసంలోనైనా గొప్పవే, కానీ మాఘమాసంలో ఆ తిథులు కానీ సేవిస్తే ఆ దేవతలకు మరింత ప్రీతికరమై ఆ చేసే ఆరాధనలు కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. అందుకే మాఘమాసంలో సప్తమి నాడు సూర్యారాధన విశేషమే రథసప్తమైంది. అలాగే మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి మహాపర్వమై అది గొప్పదైంది. ఇక మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి, మహాశివరాత్రియే అది మహాపర్వమైనది. అందుకు మాఘమాసం అంతా కూడా సర్వదేవతా ప్రీతికరమైనది. అందున పూర్ణిమ మాసం యొక్క శక్తికంతటికి సారవంతమైనటువంటి స్థానం అది. ఏ మాసమైనా ఆ మాసశక్తి యొక్క సారము, పూర్ణత పూర్ణిమ తిథి అందు ఉంటుంది. స్నానదాన విహీనాస్తు ననేయా పాండునందన. ఈ మాఘమాసంలో స్నానము, దానము, జపం లేకుండా కానీ గడిపితే వాడు తన ఆయుష్ని వ్యర్థం చేసుకున్నవాడే అన్నారు. అంటే భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు, దాని నిద్రతోనూ భౌతిక సుఖాలతోనూ గడిపేసినటువంటి వాడు అవకాశాలు చేజార్చుకుంటున్నాడు, బాగుపడే యోగాలను పోగొట్టుకుంటున్నాడు అర్థం. అందుకే మాఘమాసంలో ప్రయత్నపూర్వకముగా కొన్ని సాధనలు చేసి జీవి పాప పరిహారం చేసుకోవాలి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అందుకే దేవతానుగ్రహానికి అవకాశం ఇచ్చే మాఘమాసంలో చేయవలసిన ప్రధాన కృత్యముల్లో స్నానం ఒకటి చెప్పారు. స్నానము అన్నప్పుడు ప్రాతకాలంలో, పైగా అరుణోదయ సమయాత్ పూర్వమే స్నానం చేయాలి. అందుకే మాఘమాసం స్నానానికి అత్యంత ప్రధానమైనటువంటిది. మాఘమాసంలో స్నానంతో పాటు దానము, దీపము మొదలైనవి చేయాలి అని ఇక్కడ తీసుకోవాలి. అందుకు ఎప్పుడైనా సరే దానం అనేది చాలా ముఖ్యమైనటువంటి కర్మల్లో గొప్పదిన్నారు. ఇక్కడ ఎలాంటి పాపం పోవాలన్నా దానంతో సాధించవచ్చు. అందుకే దశవిధ దానములు, ఈ దానములు అన్నీ చెప్తూ ఉంటారు. సుఖం కోరేవాడు దానం చేయాలి. ఎవరికైనా సంపద కావాలంటే ముందు తాను ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం నేర్చుకునేవాడికి పుచ్చుకునే అర్హత వస్తుంది. అందుకే దానము ద్వారానే ఏదైనా పొందగలము అని మన శాస్త్రంలో బోధిస్తున్న గొప్ప విషయం. అలాగే స్నానం కూడా పాపనాశనానికి పనికొచ్చే గొప్ప ప్రక్రియ. స్నానం అంటే ఏదో నీట్లు మునగడం కాదు. స్నానానికి కూడా సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. నదీ స్నానము, సముద్ర స్నానము ఇవి ప్రధానంగా చెప్తారు. వీటి తర్వాతి స్థానమే కూపస్నానము మొదలైనవి. అందుకు ప్రాధాన్యం నదీ స్నానానికి, సముద్ర స్నానానికి. అందులో ఈ పూర్ణిమ మొదలైన దినాల్లో సముద్ర స్నానం చేయాలి. అందుకు స్నానం ఎలా చేయాలి దానికి ఒక విధానం చెప్పారు. ముందు నదిలో దిగే ముందు ఆ నదీ జలం యొక్క అనుమతి తీసుకుని ఆచమనం చేసి అక్కడ మృత్తికను తీసుకుని నదిలో వేసి ఆ తర్వాత నమస్కారం చేసుకుని ఆ 2 చేతులతో నదిని కళ్ళకద్దుకుని నమస్కారం చేసి అప్పుడు దిగాలి. ఆ దిగేటప్పుడు కూడా నదిలో ఎప్పుడు అభ్యంగ స్నానం చేయరాదు. నదిలో మునకలు వేసి స్నానం చేయడం మాత్రమే తప్ప ఇంకేమీ లేదు. స్నానం చేసిన తర్వాత నదీ తీరంలో తీర్థవిధి అనేది చేయడం మంచిది. తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృకార్యాలు మొదలైనవి ఆ నదీ తీరముల్లో చేస్తే విశేష ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా దానం ఒకటి నదీ తీరాల్లో చాలా విశేషంగా చెప్తారు. అందుకే స్నానం తర్వాత దానం నదీ తీరాల్లో, క్షేత్రాల్లో చేస్తే మంచిది. అలా కుదరినప్పుడు ఇంటి వద్దనైనా ఈ దానం అనేది చేయాలి. ఈ దానములు వివిధ విధానములుగా చెప్తూ ఉన్నారు. వివిధ పదార్థములు, దశదాన పద్ధతులు ఉన్నాయి. అవి వారి వారి శక్తి కొలది చేయాలి. అయితే దానం చేసేటప్పుడు శ్రద్ధయా దేయం, భియా దేయం, హృదయ దేయం అని శాస్త్రం అంటున్నది. అంటే శ్రద్ధతో దానం చేయాలి అన్నారు. తర్వాత భగవదారాధన. ఈ రోజున ఏ దేవతను ఉద్దేశించైనా ఆరాధన చేయవచ్చు. ముఖ్యంగా సూర్య ఆరాధన ఇక్కడ చూపిస్తున్నారు. అదేవిధంగా మాఘమాసం సూర్యునకు, తదధిదేవత అయిన శివునకు, విష్ణువునకు, శక్తికి కూడా ప్రీతిపాత్రమైనది. అందున ఈ మాఘ పూర్ణిమ నాడు శివారాధన, విష్ణువారాధన, శక్తి ఆరాధన ఈ 3 విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘ పూర్ణిమ. తప్పనిసరిగా సముద్ర స్నానం చేయటం చాలా విశేషం. ఆకామావై అంటారు. దానిలో మాఘమాసం కూడా ఉంది. మాఘమాస పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేసినట్లయితే మన్ని పట్టి పీడిస్తున్నటువంటి నరఘోష, నరప్రభావం అన్నీ కూడాను పటాపంచలైపోతాయన్నమాట. మహామాఘి అంటారు. ఈ మాఘ పూర్ణిమ నాడు చేసేటువంటి సముద్ర స్నానం విశేషకరమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. అర్చనలు, దానాలు అనంత సత్ఫలితాన్ని మనకు ప్రసాదిస్తాయి. సముద్ర స్నానం కోసం వెళ్ళినటువంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆ సముద్ర నదీ తీర ప్రాంతంలో ఇంటి వద్దనే చన్నీటి స్నానాన్ని ఆచరించి వెళ్ళాలి.
ఆ వెళ్ళిన తర్వాత మరలా సముద్ర స్నానం చేసే ముందుగా ఆ యొక్క ఇసుకలో ధనస్సు గుర్తు వేయాలి. ధనస్సు గుర్తుకి బాణం గుర్తు వేసి ఆ బాణం గుర్తు మధ్యలో రాగి చెమ్మును ఆ ఇసుకలో ఉంచి నమస్కారం చేసి ఓం నమో నారాయణాయ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి శ్లోకాన్ని చదువుకొని కరక్కాయలు తీసుకొని వెళ్ళాలి సముద్ర స్నానానికి. కరక్కాయలు మీరు సముద్రంలో వేసేటప్పుడు మీ గోత్ర నామాలతో పాటు మీ పిల్లల పేర్లు కూడా చెప్పుకొని కనుక వేసినట్లయితే మీ కుటుంబం యావత్తుకు పట్టి పీడిస్తున్నటువంటి నరఘోష నరదృష్టి ప్రభావం పటాపంచలైపోతుందన్నమాట. అట్లా కరక్కాయ వేసిన తర్వాత సముద్రుడికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకొని చక్కగా స్నానాన్ని ఆచరించి ఆ సముద్ర స్నానం అనంతరం మీరు మరలా చన్నీటి స్నానాన్ని ఆచరించి ఆ యొక్క రాగి చెంబు తీసుకొని వేద పండితునికి దక్షిణ తాంబూలాదులతో దానం ఇవ్వాలి. అట్లా కనుక చేసినట్లయితే అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధికరమైన జీవనం మీకు ఏర్పడుతుంది. శ్రీమన్నారాయణ యొక్క లక్ష్మీదేవి యొక్క అద్భుతవంతమైన ప్రభావం మీకు పట్టి తీరుతుంది. అంతేకాకుండా నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నదుల స్నానం చేసిన పుణ్యఫలం కూడాను ఈ మాఘ పూర్ణిమ నాడు చేసే సముద్ర స్నానం వలన లభ్యపడుతుంది అని కూడా శాస్త్రవచనం. కాబట్టి ఈ యొక్క మాఘ పూర్ణిమ సముద్ర స్నానం ఆచరించి ప్రతి ఒక్కరూ కూడాను మానవ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఏకచక్రధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం. మన రథచక్రం ఒకటే కదూ, చాలా కాలం నుంచి ఇదే రథచక్రం తిరుగుతోంది. దీనికి ఏమైనా మరమ్మత్తు చేయిద్దామంటే బండి ఆపకూడదు. అందుకని చక్రం తీసి చక్రం వేసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అందాక విష్ణువు సుదర్శన చక్రం అడుగుదాం అనుకుంటున్నావా? మన చక్రానికి ఏ సమస్యలు రావు, పద. మన రథానికి ఎదురు లేదంటట. లోపల కూర్చున్నవాడి అనుగ్రహాన్ని ఒకసారి స్మరిస్తాట. ఆయన ఆ మాట అన్నాక రథానికి ఎదురేమిటని పగ్గాలోసారి పట్టి లాగి విడిచిపెడతాట. బయలుదేరుతుంది రథం. అందుకని సూర్య రథం బయలుదేరింది అంటే గుర్తేమిటో తెలుసా? ఇంతమంది లేచి నిలబడి నమస్కారం చేస్తుంటారు. ఎలా? పరమ సంతోషంతో. అనూరుడు ఆ రథాన్ని బయలుదేరదీస్తుంటే సూర్య భగవానుడు కర్మఫల ప్రదాతయ్యి లోకమంతటి చేత కూడా ధర్మానుష్ఠానం చేయిస్తూ మహానుభావుడు బయలుదేరుతాడు. అందుకే అటువంటి సూర్యుడు బయలుదేరుతుండగా ఆ రథం వంక తిరిగి ఒక్కసారి నమస్కారం చేసి, దానికి పూజ ఏమిటండి? ఇంకా శంకరాచార్యుల వారు సౌందర్యలహరి పూర్తి చేస్తూ ఓ మాట అంటారు, ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు. ఏదో సూర్యుడికి నీరాజనం ఇస్తానని పళ్ళెంలో కర్పూరం వేసి వెలిగించిస్తే ఇది ఆయనకి హారతి ఇవ్వడానికి సరిపోతుందా? సరిపోదు. అలా ఆయనకి పూజ అంటే ఒకటే. మీరు స్నానం చేసి రెండు చేతులు కట్టుకుని ఆయన వంక తిరిగి ఆయన నమస్కార ప్రీతి. ఆయన ఉదయించడం మొదలవగానే రెండు చేతులు ముకిలించి నమస్కారం చేసి పరమ సంతోషంతో భావన చేస్తున్నారు అనుకోండి, ఎంత ఆనందపడిపోతూ ఉంటుందో ప్రపంచం. ఆ మందేహులు ఎలా పడిపోతున్నారో, రథం బయలుదేరడం, అనూరుడు ఆ వైభవం, అన్ని దిక్కుల వాళ్ళు నిలబడడం, మండలాకారంగా రథం తిరగడం, ఇదంతా ఒక్కసారి భావన చేస్తే చాలట. మనసులో ఒకసారి సూర్య రథం కదిలితే చాలు, ఈ రథానికి ఇబ్బంది కాదు. పరమ ధార్మికంగా ఈ రథం వెళ్ళిపోతుంది. అందుకే సూర్య రథం అంత గొప్పది, సూర్యరథ స్మరణం అంత గొప్పది. అందుకే మీరు చూశారో లేదో, కొన్ని చోట్ల దేవాలయాలు రథాకారంతో ఉంటాయి. ఇప్పటికీ ద్రవిడ దేశంలో కుంభకోణంలో రథాకారంలో ఉంది క్షేత్రం. అలాగే మనకి వెంకటాచలంలో గోవిందరాజస్వామి దేవాలయంలో కృష్ణ పరమాత్మ చాలా విచిత్రమైన రీతిలో కూర్చుని ఉంటాడు. అక్కడ ఆయన కూర్చుని ఓ కాలు ఇలా మడిచిపెట్టి ఉంటాడు.
పూర్వం అక్కడ ఒక బోర్డు ఉండేది, పార్థాయుతచతుర్షారజినత్వ యైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్య మహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని శ్లోకం ఉండేది. చక్కగా వెళ్ళిన వాళ్ళందరూ చదువుతూ ఉండేవారు. ఆ కూర్చున్న ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఇప్పటికీ కూడా రథాకారం ఉందని, అది భూమిలోకి దిగబడిపోయి మూర్తొక్కటే మిగిలిందని చెప్తారు పెద్దలు. అది కూడా రథాకారమైన దేవాలయం అని. అలాగే కోణార్క్ సూర్య రథం, సూర్య రథం ఎలా ఉంటుందో రథాకారంగానే దేవాలయం ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:48, సూర్యాస్తమయం 6:13. తిథి పూర్ణిమ రాత్రి 7:26 వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 7:35 వరకు. వర్జం ఉదయం 7:57 నుంచి 9:37 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:08 నుంచి 12:53 వరకు. అమృతకాలం సాయంకాలం 5:58 నుంచి 7:38 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5 గంటలకి. నేటి విశేషం మహామాఘి. ఆ కారణంగా సముద్ర స్నానం, తిల పాత్ర అంటే నువ్వులు వేసినటువంటి పాత్ర, అలాగే కంబళ, అలాగే కృష్ణాజనం, రక్తవస్త్రం అంటే ఎర్రని వస్త్రం దానం చేయడం. ఈరోజు చేసేటువంటి దానం, స్నానం, జపం, పూజ, హోమం ఇవన్నీ కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. ప్రయాగ క్షేత్రంలో ప్రస్తుతం కుంభమేళా జరుగుతోంది. అక్కడ స్నానదానాదులు చేయడం ద్వారా అత్యధికమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పారు శాస్త్రంలో. అది చేయలేకపోయినా ఇంటి దగ్గరే ప్రయాగను స్మరించి, గంగానదిని స్మరించి స్నానం చేసినట్లయితే అత్యంత సత్ఫలితం వస్తుంది. అలాగే ఈ రోజున కలియుగాంతం ఉంది కాబట్టి కలియుగాంత శ్రాద్ధం అంటారు. పితృదేవతారాధన చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. పూర్ణిమ సందర్భంగా పూర్ణిమ హోమం మంచిది, పూర్ణిమ పూజ మంచిది. అలాగనే ఈరోజు కుంభ సంక్రమణం అనే పుణ్యకాలం ఉంది. అది రాత్రి 9:50 జరుగుతోంది. ఆ పుణ్యకాలం మధ్యాహ్నం 12:30 నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఆ సమయంలో చేసేటువంటి నదీ స్నానం మొదలైనవన్నీ కూడా అత్యంత సత్ఫలితాలను అందజేస్తాయి. విశేషించి మనం ఆచరించదగినటువంటి కార్యక్రమంగా ఈ రోజును భావన చేస్తూ రోజంతా అంటే సూర్యోదయం నుంచి మరల సూర్యోదయం వరకు మంత్రజపం చేసినట్లయితే అది మంత్రం సిద్ధిస్తుంది, చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అందుకని జనని గనక వృష్టిని దక్షిణాంతేర్పయామి అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా ధ్యానం చేస్తూ సూర్యోదయం నుంచి మర్నాడు సూర్యోదయం వరకు 24 గంటలు నిరాటంకంగా జపం చేసినట్లయితే దాన్ని ఏకాహ దీక్ష అంటారు. ఆ దీక్ష వలన అనుభవయోగ్యమైనటువంటి సంపద చాలా వృద్ధి చెందుతుంది, చక్కని సత్ఫలితం సిద్ధిస్తుంది.
నేటి ఆణిముత్యాలు. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. प्रातः स्मरामि ललितावदनारविन्दम् बिम्बाधरं पृथुलमौक्तिकशोभिनासम् आकर्णदीर्घनयनं मणिकुण्डलाढ्यं मन्दस्मितं मृगमदोज्ज्वलपाददेशम् ప్రయాగ్రాజ్ అంటే సంగమ స్థానాలకు రాజు వంటిది అని అర్థం. సాధారణంగా నదీ సంగమ స్థానాలు ఎంతో పవిత్రమైనవిగా, మరెంతో విశిష్టమైనవిగా విరాజిల్లుతూ ఉంటాయి. అలాంటిది అత్యంత పుణ్యప్రదమైనవిగా, ప్రధానమైనవిగా చెప్పుకునే గంగా, యమున, సరస్వతి సంగమ స్థానంగా ఈ ప్రదేశం విలసిల్లుతోంది. గంగా, యమునా నదుల సంగమ ప్రదేశం కనుల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండగా, సరస్వతీ నది అంతర్వాహినిగా ఇక్కడ కలుస్తూ ఉంటుంది. 3 ప్రధానమైన నదులు కలుస్తున్న త్రివేణి సంగమ ప్రదేశం కావడం వలన ఇది ఎంతో ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను సంతరించుకుని కనిపిస్తోంది. ఈ కారణంగానే దీనిని ప్రయాగ్రాజ్గా పేర్కొంటున్నారు. ఇక్కడి త్రివేణి సంగమ ప్రదేశం ఎప్పుడూ రద్దీగానే కనిపిస్తుంటుంది. నదీ తీరం నుంచి సంగమ స్థానానికి భక్తులను తీసుకుని వెళ్ళడానికి ఇక్కడ పెద్ద సంఖ్యలో పడవలుంటాయి. నదీ సంగమ స్థానంలో గంగా పూజ, వేణిదానం, పిండ ప్రదానాలకు సంబంధించిన కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు భక్తులు. ఎక్కడా కనిపించని వేణిదానం పూజా కార్యక్రమం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ప్రయాగ్రాజ్కి ప్రధానమైన ఆకర్షణగా మాధేశ్వరి మందిరం కనిపిస్తుంది. సాధారణంగా అమ్మవారి ఆలయాలు కూడా భారీ రాజగోపురాలతో, మందిరాలతో, మంటపాలతో దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడి అమ్మవారు మాధేశ్వరి, మహేశ్వరి, మాధవేశ్వరి అనే పేర్లతోనే కాకుండా అలోపీ మాతగా కూడా పిలువబడుతోంది. అలోపీ అంటే అదృశ్యమైన అని అర్థం. అంటే అమ్మవారు ఇక్కడ అదృశ్య రూపంలో ఉన్నారని అర్థం. ఆదిపరాశక్తి అవతారమైన ఆ తల్లి అంశావతారాలైన గర్భాలయంలో శక్తి స్వరూపంగా అలరారుతూ దర్శనమిస్తోంది. కానీ ఇక్కడి గర్భాలయంలో అమ్మవారి మూర్తి ఉండదు. కేవలం ఒక డోలీ మాత్రమే ఉంటుంది. ఆ డోలీలో అమ్మవారు ఉన్నట్టుగా ఊహించుకొని నమస్కరించుకోవాల్సి ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. ఆ సమయంలో ఈ అటవీ మార్గంలో ప్రయాణించే వారిని దొంగలు దోచుకుంటూ ఉండేవారు. అలా ఒకానొక సమయంలో పెళ్లి బృందం ఒకటి మార్గంలో వస్తూ ఉండడాన్ని దొంగలు గమనిస్తారు. డోలీలో పెళ్లి కూతురుండడాన్ని దూరం నుంచి చూస్తారు. పెళ్లి కూతురు వంటిపై ఉన్న ఆభరణాలను తీసుకోవడం కోసం డోలీ దగ్గరికి వెడతారు. డోలీలో పెళ్లి కూతురు లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతారు. డోలీలోని పెళ్లి కూతురు ఎక్కడికి పారిపోలేదని, డోలీలోనే అదృశ్యమైంది అనే నిర్ణయానికి వస్తారు. పెళ్లి కూతురు ముస్తాబులో తమకి కనిపించింది వనదేవతగా భావిస్తారు. వనదేవత అంటే సాక్షాత్ ప్రకృతి మాత అయిన పార్వతీదేవి.
అమ్మవారు తమను పరీక్షించడానికి అలా వచ్చిందని వారంతా భావిస్తారు. ఇకపై దొంగతనాలు మానేసి ఆ తల్లి సేవలో గడపాలని నిర్ణయించుకుంటారు. డోలీలో పెళ్లి కూతురు అదృశ్యమైన ఆ ప్రదేశంలోని ఆ తరువాతి కాలంలో ఆలయం నిర్మించడం జరిగింది. అప్పట్నుంచి ఆ ప్రాంతంలోని వారికి ఆ తల్లి ఇలవెల్పుగా మారింది. గర్భాలయంలో అమ్మవారి మూర్తి కాకుండా డోలీ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. వెండితో చేసిన ఇక్కడి డోలీలో అమ్మవారు కొలువై ఉంది అనే భావన చేసుకుని అంకిత భావంతో ఆరాధించవలసి ఉంటుంది. ఇదే సన్నిధిలో అమ్మవారి శిల్ప చిత్రాలు, పాలరాతి ప్రతిమలు కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారి పాలరాతి మూర్తిలోని సౌందర్యం భక్తులను సమ్మోహితుల్ని చేస్తుంది. గర్భాలయంలో అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటూ పూజలందుకునే క్షేత్రం ఇదే. అమ్మవారు మూర్తి రూపంగా లేకపోయినా అసలైన శక్తి స్వరూపం ఇక్కడ ఉన్నట్టుగానే భావించాలి. అంకిత భావంతో ఆరాధించాలి. సాధారణ భక్తుల దృష్టిలో అమ్మవారు శక్తి స్వరూపమైన జానపదుల విశ్వాసం ప్రకారం అలోపి మాతనే అయినా అందరూ ఆ తల్లిని చూసే దృష్టి ఒక్కటే. మనసులో అమ్మవారి పట్ల ఉండే అనురాగము ఒక్కటే. ఓ సూర్య, నువ్వు మధ్యాహ్న కాలంలో 1/2 నిమిషం పాటు స్థిరంగా ఉంటావు. అప్పుడు నిన్ను ఛేదిస్తాను. ఈ విషయంలో నేను చింతించవలసిన పని లేదు అన్నాడు. అప్పుడు సూర్యుడు ఇలా అన్నాడు, ఓ బ్రహ్మర్షి, అనుమానం లేదు, నువ్వు నన్ను తప్పకుండా బద్దలు చేస్తావు. నేను నిన్ను శరణు కోరి వచ్చాను, కరుణించు అన్నాడు. ఎందుకంటే మధ్యాహ్న సమయంలో, అవిచ్ఛిన్న సమయంలో అరక్షణం ఇంత అరక్షణం ఒక చోట ఉంటావు, అంతటి లోపల నా బాణాలు వచ్చి కొడతాయి, నిన్ను నేను వదలను అన్నాడు. అరక్షణం అంటే ఇంత అంతే. ఎంత కష్టం చూడ, ఇంత లోపల బాణం వెళ్ళాల. అప్పుడు జమదగ్ని నవ్వి ఇలా అన్నాడు, ఓ సూర్య, భయపడకు, నన్ను శరణు కోరి వచ్చావు కదా. శరణాగతుడిని చంపినవాడు విప్రులలోని రుజుత్వాన్ని, భూమిలోని స్థిరత్వాన్ని, సోముడి సౌమ్యత్వాన్ని, వరుణుడి గాంభీర్యాన్ని, అగ్ని తేజస్సును, మేరుపర్వత కాంతిని, సూర్యుడి ప్రతాపాన్ని, హద్దుమీరి ప్రవర్తించిన పాపాన్ని పొందుతాడు. శరణాగతుడిని చంపినవాడు బ్రహ్మహత్య పాపాన్ని, సురాపాన పాపాన్ని పొందుతాడు. నువ్వు చేసిన అపరాధానికి తగిన మార్గం గురించి ఆలోచించు. నన్ను నీ కిరణాలతో వేడిగా ఉన్న మార్గంలో సుఖంగా సాగిపో, ఉపాయం ఆలోచించు అన్నాడు. అప్పుడు సూర్యుడు వెంటనే గొడుగు చెప్పులను జమదగ్ని మహర్షికిచ్చి ఇలా అన్నాడు. అంటే గొడుగు చెప్పులు సూర్యుడి నుంచి వచ్చాయని అర్థమా. ఓ మహర్షి, ఈ గొడుగు తలను నా కిరణాల నుంచి రక్షిస్తుంది కూడా. పాదాలను రక్షించడానికి ఈ చర్మ పాదుకలను, నీకు చెప్పులను తీసుకోండి. అద్య ప్రవృత్తి చైవేగ లోకే సంప్రచరిష్యతి, లోకే సంప్రచరిష్యతి పుణ్యకేషు చ సర్వేషు, పుణ్యకేషు చ సర్వేషు పరమక్షయ్యమేవ చ, పరమక్షయ్యమేవ చ. ఈ రోజు నుంచి ఈ లోకంలో ఇవి ప్రచారంలోకి వస్తాయి. పుణ్యకర్మలు అన్నిటిలో వీటిని దానం చేయటం వల్ల ఉత్తమ అక్షయ లోకాలు లభిస్తాయి. అన్ని సందర్భాల్లో కూడా దానం చేయొచ్చు, శ్రాద్ధ సమయంలోనే చేయాలని ఏం లేదు అన్నాడు. ఇలా ఈ గొడుగు చెప్పులను సూర్యుడి లోకంలో వ్యాపించేలాగా చేసేశాడు. ఈ వస్తువులను దానం చేయటం 3 లోకాల్లోనూ పుణ్యప్రదం కనుక విప్రులకు మంచి గొడుగును, చెప్పులను దానం ఇవ్వు.
ఇది మహాధర్మ కార్యం. మంచి గొడుగును దానం ఇచ్చినవాడు మరణించిన తర్వాత పరలోక సుఖాలతో ఆనందిస్తాడు. ఆ దాత దేవతలు, అప్సరసలు, విప్రుల చేత పూజింపబడుతూ ఇంద్రలోకంలో నివసిస్తాడు. కాళ్ళు మాడుతున్నప్పుడు చెప్పులను దానం చేసిన వాడు మరణించిన తర్వాత దేవతలచే పూజింపబడే లోకాలను పొందుతాడు. అతడు గోలోకంలో ఆనందంగా నివసిస్తాడు. ఇది గొడుగు, చెప్పులను దానం చేస్తే వచ్చే ఫలం అన్నాడు భీష్ముడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, ఓ పితామహ, 4వ వర్ణం వారికి ఈ లోకంలో ఎప్పుడు సేవ చేయటమే పరమధర్మం అని చెప్పబడింది కదా, ఆ సేవ ఏ కారణాల వల్ల ఉంటుంది, ఎన్ని విధాలుగా ఉంటుంది? 4వ వర్ణం వారు సేవ ద్వారా ఏ లోకాలను పొందుతారు? నాకు ఈ ధర్మం గురించి చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఈ విషయంలో పరాశరు మహర్షి 4వ వర్ణం వారి మీద కృపతో చెప్పిన కథ ఉంది, దాన్ని విను. వృద్ధుడైన పరాశరుడు అన్ని వర్ణాల వారి మీద అనుగ్రహంతో, శౌచ ఆచారంతో నిండి ఉన్నటువంటి పవిత్ర ధర్మం గురించి చెప్పాడు. తన ధర్మ ఉపదేశమంతా శిష్యులకు నేర్పించాడు. అది చక్కని ధర్మశాస్త్రం అయింది. పరాశరుడు ఇలా చెప్పాడు, మనిషి ఇంద్రియాలను జయించాలి, నిగ్రహం కలవాడిగా ఉండాలి, పవిత్రుడై చాంచల్యం లేకుండా ఉండాలి, బలశాలిగాను ధైర్యవంతుడిగాను ఉండాలి, వాద వివాదాల జోలికి వెళ్ళకూడదు, లోభగుణం లేనివాడై ఉండాలి, దయాగుణం కలవాడు, సరళ స్వభావం కలవాడై ఉండాలి, బ్రహ్మతత్వం మీద మనస్సు పెట్టాలి, ఎల్లప్పుడూ మంచి ఆచారాలను పాటిస్తూ ఉండాలి, అన్ని భూతాల యందు హితాన్ని కోరుతూ ఉండాలి, తన శరీరాన్ని ఆశ్రయించి ఉన్న కామక్రోధాలను, లోభాన్ని, మానమోహాలను, గర్వాన్ని జయించాలి. ఇవి తనకు 6 శత్రువులు అని గ్రహించాలి. బుద్ధివంతుడైన మానవుడు యథావిధిగా ధైర్యంగా ఉంటూ పెద్దలను సేవిస్తూ ఉండాలి. ఆ చిత్తం శాంతంగా, ఎప్పుడు కోపం లేకోకుండా ఆ పరిస్థితిని కాపాడుకుంటూ ఉంచుకుంటూ నిగ్రహాన్ని పాటిస్తూ అన్ని విధమైనటువంటి కామక్రోధాలతో చేరిన ఇంద్రియాలను జయించాలి. నిత్యము జ్ఞానుల కోసం వెతకాలి. అది మాత్రం ప్రతినిత్యము జరిగేటువంటి ఒక వ్రతం. అది ఎక్కడెక్కడ జ్ఞానులు ఉన్నారో వాళ్ళతో సంభాషణ జరిపి మనసులో ఉండేటువంటి ఆధ్యాత్మ విచారంగా ఏదైనా ఉంటే, ఆత్మతత్వాన్ని, భగవతత్వాన్ని విచారంగా ఏదైనా ఉంటే వాళ్ళలో తెలుసుకుంటూ ఉండాలి. ప్రాచీనమైన వర్ణ ఆశ్రమ రూపమైన సన్మార్గాన్ని ఆశ్రయించి చెడు మార్గాలను అన్నిటినీ విడిచిపెట్టాలి. స్వధర్మ మార్గాన్ని అనుసరిస్తూ అన్ని ప్రాణుల యందు దయ చూపుతూ ఉండాలి. క్రోధం లేకుండా శాస్త్రోక్త విధితో శ్రద్ధగా దేవతలను, విప్రులను పూజిస్తూ ఉండాలి. ఇక్కడ మంచి పనులు చేస్తే మరణించిన తర్వాత వాటి ఫలితాన్ని అనుభవించవచ్చు. చెయ్యాలని అనుకున్న పనిని అసూయ లేకుండా చెయ్యాలి. ద్వేషం లేకుండా సహనంతో ఉండాలి. శీలం కలవాడై ఉండాలి. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరిస్తూ ఆపత్కాలంలో సన్యాసుల ఆశ్రమానికి వెళ్ళి వారిని సేవించాలి. సన్యాసి పుణ్యతీర్థాలను సేవించాలి. నదీ తీరాల్లో నివసించాలి, లేదా ఎవరూ లేని ఇంటిలోనే విడిది చేయాలి. సన్యాసి అరణ్యంలోని ఫలమూలాలను కానీ, ఎండిన ఆకులను కానీ తినాలి. ఆయనకు ఆహారం శరీర యాత్ర కోసమే కానీ భోగం కోసం కాదు. సమోమానాపమానాభ్యాం సమోమానాపమానాభ్యాం సమలోష్టాస్మ కాంచనః సమలోష్టాస్మ కాంచనః సర్వభూతా భయంకరః
తథైవాభయ దక్షిణగ తథైవాభయ దక్షిణగ. మాన అవమానాలను సమానంగా తీసుకోవాలి. నానా అవమానాలు. మట్టి బెడ్డును, రాయిని, బంగారాన్ని ఒకటిగానే చూడాలి. అన్ని ప్రాణులకు అభయాన్ని ఇవ్వాలి. అందరికీ అభయాన్ని దక్షిణగా ఇవ్వాలి. ద్వంద్వాలకు లొంగకూడదు. ఎవరికీ నమస్కరించకూడదు. అంటే సన్యాసులు సంసార సుఖాలు కానీ, భార్య కానీ ఉండకూడదు. మమకారం, అహంకారం ఉండటం తగదు. ఏ ప్రాణిని ఆశ్రయించకూడదు. పదార్థ స్వరూపాన్ని విచారించి తత్వాన్ని గ్రహించాలి. ఎల్లప్పుడూ సత్యం మీదే ఆసక్తి కలిగి ఉండాలి. ఈ విధంగా యథావిధిగా యతి ధర్మాన్ని పాటిస్తూ కాలం సమీపించినప్పుడు పండిన పండు రాలిపడినట్లు తన దేహాన్ని విడిచిపెట్టి శాశ్వత బ్రహ్మలో లీనం కావాలి. నిరామయమనాద్యంతం నిరామయమనాద్యంతం గుణసౌమ్యమచేతనం గుణసౌమ్యమచేతనం నిరక్షరమబీజం చ నిరక్షరమబీజం చ నిరీంద్రియమజం తథా అజయ్యమక్షరం యత్తత్ అవేద్యం సూక్ష్మమేవ చ అవేద్యం సూక్ష్మమేవ చ నిర్గుణం చ ప్రకృతిమత్ నిర్గుణం చ ప్రకృతిమత్ నిర్వికారం చ సర్వశః నిర్వికారం చ సర్వశః భూతభవ్య భవిష్యస్య భూతభవ్య భవిష్యస్య కాలస్య పరమేశ్వరం కాలస్య పరమేశ్వరం అవ్యక్తం పురుషం క్షేత్రం అవ్యక్తం పురుషం క్షేత్రం ఆనంత్యాయ ప్రపద్యతే. ఆ బ్రహ్మ నిరామయం, అనాది అనంతం, సత్వగుణాలతో ఉంది, అచేతనమైనది, నిరక్షరమైనది, బీజం లేనిది, ఇంద్రియాలు లేనిది, జన్మ లేనిది, అజయ్యం, అక్షరం, అవేద్యం, సూక్ష్మం, నిర్గుణం, శక్తిమంతం, నిర్వికారమై ఉంది. భూత, వర్తమాన, భవిష్యత్ అనే రూపమైన కాలానికి ఆధిపతి అయి ఉంది. పరమేశ్వరుడు అవ్యక్తం, పురుషుడు, క్షేత్రం కూడా తానే. దీన్ని తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ విధంగా సన్యాసి పాపాలను దహించి వేసుకొని గూటిని వదిలి వెళ్ళే పక్షిలాగా ఇక్కడ దేహాన్ని విడిచి మోక్షాన్ని పొందాలి. మనిషి శుభమైన అశుభమైన చేసిన దాన్ని అనుభవించాలి. కర్మ చేయకుండా అనుభవం లేదు. చేసిన కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. శుభకర్మ సమాచారక శుభకర్మ సమాచారక శుభమే వాప్నుతే ఫలం శుభమే వాప్నుతే ఫలం తథా శుభ సమాచారక తథా శుభ సమాచారక హ్యశుభం సమవాప్నుతే హ్యశుభం సమవాప్నుతే. శుభకర్మలను ఆచరించిన వాడు శుభ ఫలితాలను పొందుతాడు. అశుభకర్మ ఆచరించిన వాడు అశుభ ఫలితాన్ని పొందుతాడు. శుభాన్ని శుభం పొందుతాడు, అశుభాన్ని అశుభం పొందుతాడు కదా. అశుభమే. తనకు మేలు జరగాలని కోరుకునేవాడు శుభకర్మలని ఆచరించాలి, అశుభ కర్మలను విడిచిపెట్టాలి. అప్పుడే శుభ ఫలితాలు పొందుతాడు. కనుక మనిషి ఇంద్రియాలను జయించి శాస్త్రజ్ఞానాన్ని సంపాదించాలి. ఆగమ జ్ఞానంతోనే అనామయమైన గతిని పొందుతాడు. సాధుజనులు వెతికే పరమగతి శాస్త్రాల్లో కనిపిస్తుంది. ఆ స్థితికి చేరినవాడు అనంత దుఃఖాలను విడిచిపెట్టి అమృతత్వాన్ని పొందుతాడు. ఈ ధర్మాన్ని ఆశ్రయించిన వాడు పాపులలో జన్మించిన పురుషులైన
శరీరైనా ఎవరైనా ఖండితంగా పరమగతిని పొందుతారు. నచాప్య క్షీణ పాపస్య నచాప్య క్షీణ పాపస్య జ్ఞానం భవతి దేహినః జ్ఞానం భవతి దేహినః జ్ఞానోపలబ్ధిర్భవతి జ్ఞానోపలబ్ధిర్భవతి కృతకృత్యో యథా భవేత్ కృతకృత్యో యథా భవేత్. పాపం క్షీణించని మనిషి ఇంకా పాపం ఉంటే జ్ఞానాన్ని పొందలేడు. అంటే పాపం క్షీణించడానికి ఏం కావాలో చూడాల. జ్ఞానాన్ని పొందిన వాడే కృతకృత్యుడవుతాడు. అంటే జ్ఞానమే కావాలా మొత్తానికి. జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా గురువులు మహాత్ములపై అసూయ లేకుండా ఉండాలి. చాలామంది జ్ఞాన విజ్ఞానాన్ని పొందిన తర్వాత విర్రవీగుతూ ఉంటారు. మేమే కదా అంత పెద్దవాళ్ళం, వాళ్ళు మర్యాదగా మాట్లాడరు, చూస్తే చేయి ముక్కరు, అట్లా ఉండిపోతారు. అంటే సమంగా మాకు సమం వీళ్ళు కూడా, అంతటితో వాళ్ళు అతపతనానికి పోతారు అంతే. ఎక్కడ ఎవరు ఏముంటే ఏ సందర్భంలో ఎవరికి ఏ శక్తి ఉంటో తెలియదు. అందుకని జ్ఞాన విజ్ఞాన్ని పొందిన తర్వాత కూడా మహాత్ములను చూస్తే వాళ్ళకు మర్యాద ఇవ్వాలి. అంతకు ముందులాగా లేదా అంతకన్నా ఎక్కువగా వినయంతో ఉండాలి. అంతకన్నా ఎక్కువగా వినయంతో ఉండాలట. జ్ఞాన విజ్ఞానాన్ని పొందినటువంటి గురువు చూసారా, శిష్యుడు గురువును వెక్కిరిస్తే గురువు కూడా దానికి తగినట్టుగానే వారితో వ్యవహరిస్తాడు. అటువంటి శిష్యుడి పాండిత్యం అంతా ప్రయోజనం లేకుండా పోతుంది. జ్ఞానం అజ్ఞానంగా మారిపోతుంది. గురు ఆగ్రహానికి గురి అయిన శిష్యుడు అశుభ మార్గాన్నే ఎన్నుకొని నరకానికి వెళతాడు. ఇందులో అనుమానం లేదు. అతడి పుణ్యం నశిస్తుంది, జ్ఞానం అజ్ఞానం అవుతుంది. అంతకుముందు ఎప్పుడూ శుభకర్మలను చూసి ఉండని మానవుడు శాస్త్రం చెప్పిన విధానాన్ని పాటించడు. అభిమానంతో మోహానికి గురి అవుతాడు. దానితో తత్వజ్ఞానాన్ని పొందలేడు. కనుక జ్ఞానం కారణంగా ఎవ్వడు గర్వపడకూడదు. జ్ఞానానికి ఫలం శమం. అందువల్ల శాంతి కోసమే ఎప్పుడూ ప్రయత్నించాలి. ఉపశాంతేన దాంతేన ఉపశాంతేన దాంతేన క్షమాయుక్తేన సర్వదా క్షమాయుక్తేన సర్వదా శుశ్రూషా ప్రతిపత్తవ్యా శుశ్రూషా ప్రతిపత్తవ్యా నిత్యమేవ నసూయత. మనస్సును ఇంద్రియాలను నిగ్రహించాలి. ఎల్లప్పుడూ సహనంతో ఉండాలి. దోషదృష్టి లేకుండా గురువులను సేవించాలి. ధైర్యంతో జననేంద్రియాన్ని, ఉదరాన్ని, కడుపును కాపాడుకోవాలి. కంటితో చేతులను కాళ్లను కాపాడుకోవాలి. మనస్సుతో ఇంద్రియార్థాలను కాపాడుకోవాలి. మనస్సును బుద్ధి మీద నిలపాలి. శుభ్రంగా చాటుమాటుగా ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. అక్కడికి వెళ్ళి ధైర్యంగా కూర్చొని శాస్త్రోక్త విధానాన్ని అనుసరించాలి. ధ్యానాన్ని చేయాలి. ఆ విధంగా జ్ఞానం సంపాదించిన సాధకుడు హృదయంలోని పరమాత్మను చూస్తాడు. ఆకాశంలో సూర్యుడు మెరుపు ప్రకాశించినట్లు పొగలేని నిప్పులాగా తేజస్వి రూపంతో ప్రకాశించడం చూడవచ్చు. అలా హృదయ దేశంలో స్థిరంగా ఉన్న పరమేశ్వరుని చూడాలి. యోగం చేయని వాడు దేహంలో ఉన్న మహేశ్వరుని చూడలేడు. యోగి మనస్సును హృదయంలో నిలపాలి. అప్పుడు బుద్ధి ద్వారా ఆ పరమాత్మను చూడవచ్చు. ఈ విధంగా హృదయధారణ చేయటం కుదరకపోతే యథాతథంగా యోగాన్ని ఆశ్రయించాలి. సాంఖ్యశాస్త్రాన్ని అనుసరించి ఉపాసించవచ్చు. ఈ శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచభూతాలు, మనస్సు అనే ఈ 16 వికారాలు ఉన్నాయి. ఈ 5 తన్మాత్రలు మనస్సు, అహంకారం, అవ్యక్తం, ఇవన్నీ ప్రకృతులు. ఈ 8 ప్రకృతులు 16 వికారాలు అనేటువంటి
24 తత్వాలను శరీరంలోని పురుషుడు గ్రహించాలి. ఈ విధంగా ఈ శరీర బంధాన్ని అతిక్రమించిన వాడే సంసార సాగరాన్ని దాటుతాడు. జ్ఞానబుద్ధి కలవాడు దీనినే సాంఖ్య యోగంగా భావించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.